పల్నాడు జిల్లా అందుకూరులో టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కు చేదు అనుభవం ఎదురైంది. గ్రామాల్లో తమ సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేను నిలదీసింది ఓ మహిళ. ఇలా అయితే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని కూడా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. అంతేకాదు ఇది తన ఒక్క మాట కాదు, 60% ప్రజలు అలానే అనుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖం మీద చెప్పింది. ఊహించని రీతిలో మహిళ నుంచి నిలదీయడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. ఇదే ఒపీనియన్ రే పంచాయతీ రాదు ఊరుకో తల్లి నువ్వు మా తర్వాత మాట్లాడు నువ్వు పోటీ చేతగానిలే ఊరుకో శాతం మంది ఇదే ఒపీనియన్ రే పంచాయతీ రాదు ఊరుకో తల్లి నువ్వు మా తర్వాత మాట్లాడు నువ్వు పోటీ చేతగానిలే ఊరుకో శాతం మంది ఇదే ఒపీనియన్ రే పంచాయతీ రాదు ఊరుకో తల్లి నువ్వు మా తర్వాత మాట్లాడు నువ్వు పోటీ చేతగానిలే ఊరుకో శాతం మంది ఇదే ఒపీనియన్ రే పంచాయతీ రాదు ఊరుకో తల్లి నువ్వు మా తర్వాత మాట్లాడు నువ్వు పోటీ చేతగానిలే ఊరుకో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అశోక్, ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేకు ఒక చేదు అనుభవం ఎదురైంది, ఒక మహిళ మీ పాలన బాలేదంటూ, లేకపోతే 60% ప్రజలు ఇలానే వాళ్ళ ఒపీనియన్ ఉందంటూ అని కూడా చెప్పడం జరుగుతోంది ఆయన ముఖం మీదే. మరి ఘటనను ఎలా చూడొచ్చు అంటారు? అంటే కూటమి వైఫల్యాలకు ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చా? ఖచ్చితంగా నిదర్శనం అని చెప్పాలి. పల్నాడు జిల్లా పెదకూరుపాడు ఎమ్మెల్యేకు మొహం మీదే ఒక మహిళ ఈ పాలన బాగాలేదని తేల్చి చెప్పేసింది. క్రోతూరు మండలం అందుకూరులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల పేరుతో గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక మహిళ సమస్యలు, గ్రామాల్లో ఉన్న సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు, అటు అధికారులు పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు తిరిగినా ఎవరు మాట వినే పరిస్థితుల్లో లేదు. ఇలా అయితే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయం అంటూ చెప్పే ప్రయత్నం చెప్పారు. అయితే పక్కన ఉన్న వాళ్ళు ఒక విధంగా ఆమెని మాట్లాడొద్దని చెప్తూ ఉన్నారు. అయినా సరే ఆమె డైరెక్ట్ గా ఎమ్మెల్యేకే ఇలా అయితే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం, ఇది తన ఒక్క మాటే కాదు, 60% మంది ప్రజలు ఎలానే అనుకుంటున్నారంటూ ఎమ్మెల్యేకి తేల్చి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.